10 ఏళ్ల వయసులోనే ఊరి వాళ్ళందరితోనూ ప్రేమగా ఉంటూ వాళ్ళకి సహాయం చేస్తూ నన్ను మించిపోయావు. దానకన్నుడే నా కడుపున పుట్టాడని సంతోషించి నీ మెడలో బంగారు గొలుసు వేసి గుండెలకు హత్తుకున్నాను. గుర్తుందా బాబు? అలాంటి దానగుణం ఉన్నవాడివి ఇలా ఉలుకు పలుకు లేకుండా పడుంటే నాకు పుత్రదానం ఎవరు చేస్తారా? లేరా, లేచి ఒక్కసారి నన్ను చూడరా. సార్, మీ నాన్నగారు మీకోసం ఎంత బాధపడుతున్నారో చూడండి. ప్లీజ్ సార్, మేమందరం మీతో మాట్లాడి చాలా రోజులైంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి సార్. ప్లీజ్ సార్. పెద్దనాన్న, తాతయ్య మీకోసం ఏడుస్తున్నాడు. తాతయ్య ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది. లేవండి పెద్దనాన్న. నేనొచ్చింది నిన్నిలా చూడటానికి కాదరా. లేవరా, లేవరా అరుణ్. ఉండాల్సిన అవసరం లేదు కాబట్టే పంపించేమని చెప్తున్నాను. వెళ్ళిపోమని మీరు చెప్తే మర్యాదగా ఉంటుంది. నేను చెప్పాల్సొస్తే అలా ఉండదు. అందుకే మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడికొస్తే ఇలాంటి అవమానాలు తప్పవు. మీరు భరించలేరు. దయ లేకుండా కన్న కొడుకునే మెడపట్టుకుని బయటికి గెంటేశాడు. ఆయన చేసిన పనికి మీ అమ్మా నాన్నలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు మీ అమ్మా నాన్నల కాపురం సవ్యంగా లేకపోవడానికి కూడా ఈయనే కారణం. మీ నాన్న ఆరోగ్యంగా ఉండుంటే ఇలాంటి కసాయి తండ్రి మళ్ళీ వచ్చాడని తెలిసి ఈయన మొహం కూడా చూసుండేవారు కాదు. సిగ్గు, అభిమానం, ఆత్మాభిమానం లాంటివి ఈయన గనకుంటే ఇంకెప్పుడు ఇక్కడికి రావాలనుకోరు. ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడాలనుకోరు. ఆయనను సాగనంపడానికి ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు. ఒంట్లో ఇంకా సత్తు ఉందిగా, వెళ్తాడులే.
నేనెలా ఉన్నానన్నది ముఖ్యం కాదు, వీళ్ళందరి మధ్య నువ్వెలా ఉన్నావన్నదే ముఖ్యం. నీ కాపురం ఎలా ఉందమ్మా? బానే ఉంది పెద్దయ్య. పని మనిషిగా ఉండటం బాగుందా? మనసులోనే కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరి మనసులో కూడా స్థానం సంపాదించుకోవటానికి ప్రయత్నించు. నేను నీకేం చెప్పక్కర్లేదు. చిన్నదానివైనా ఎవరితోటి ఎలా మసులుకోవాలో, ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో నీకు బాగా తెలుసు. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. పెద్దయ్య, ఒక్క నిమిషం పెద్దయ్య. ఏంటమ్మా? ఒక్క నిమిషం పెద్దయ్య, ఇప్పుడే వస్తా. బుచ్చమ్మా, 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 మీ భార్యాభర్తలకి సంబంధించిన విషయమేనమ్మా. అలాంటి విషయాలు మనం చెప్పుకోకూడదు. నేను మీ ఇంటికి పని చేయడానికి వచ్చిన మనిషినే తప్ప మీ ఇంటి మనిషిని కాదమ్మా. తేజబాబుకి నేను చెప్పానని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటారు. మీరే తేజబాబుని అడగండి అమ్మా, ఇది నాకొద్దు. ఇది నేననుకున్నంత అమాయకురాలేం కాదు. నువ్వు పట్టు సీరకి పడిపోతావనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఏదో ఎప్పుడో పెద్దరికంతో కోపంతో ఒక మాట అన్నారని దాన్ని ఇంతలా పట్టించుకోవాలా బాబు? మీరు కూడా పిల్లలకు తండ్రి కదా. ఒక తండ్రిగా మీరు మీ పిల్లల్ని ఎప్పుడు కోపగించుకోలేదా? మీ పిల్లలు కూడా మీతో మాట్లాడడం మానేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుందారుణ్ బాబు. మీరు పెద్దయ్య గారిని క్షమించలేరా? మాకు కూడా ప్రేమాభిమానాలున్నాయి సరసు. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ మాట కాదనకుండా పెరిగాం. అందరూ మనవాళ్లే అని చెప్పి పెంచాల్సిన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు తాతయ్య అనేవాడు లేడు అని మాకు చెప్పి పెంచారు. తాతయ్య ఉన్నారు అని చెబితే మా అమ్మ నాన్నలు కోపం వస్తుంది. లేడు అనుకుంటే తాతయ్యను బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అది మా పరిస్థితి. అర్థం చేసుకో సరసు. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ చెప్పింది వినడం, అమ్మ చెప్పింది చేయడం తప్ప కాదు లేదు అని చెప్పగలిగే పరిస్థితుల్లో మేం పెరగలేదు సరస్సు. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదని మా పిన్నుతో చెప్పాలని మాకు కూడా ఉంది సరసు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్టు వినడం అలవాటైపోయి ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడం నువ్వనుకున్నంత ఈజీ కాదు. సరసు, మా సంగతి పక్కన పెడితే ఆయన ఈ మాత్రం కోలుకున్నారంటే దాని కారణం నువ్వే. దానికి థ్యాంక్స్. ఎక్కడ కుక్కో పెట్టారు? ఈవిడ గోరు ఏమడుగుతారో దేనికి తిడతారో తెలీదు. ఈవిడ ముందు కూర్చోవడం అంటే ముళ్ళు మీద కూర్చున్నట్టే ఉంటది. నేను వెళ్ళిపోవడమే మంచిది.
ఆంటీ ఐ హ్యావ్ సమ్ వర్క్. నేను వెళ్తాను. ఎంతసేపు నీ రూమ్లోనే కూర్చుని ఏం చేస్తావు నువ్వు? బోర్ కొట్టదా నీకు? అంటే కాసేపు ఇక్కడే కూర్చో. కూర్చోవనగా. విషయం కూడా తెలియకుండా అసలు నువ్వు స్కూల్ ఎలా నడుపుతున్నావు? అంటే చిన్న పాప కదా, అంత ఇంగ్లీష్ చెప్తే ఏం అర్థం అవుతుందని అలా జస్ట్ పెయింటింగ్ అని చెప్పానన్నమాట. నేను చెప్పింది ఇంగ్లీష్ కాదు, సైన్స్. చిన్న మేడం చాలా స్మార్ట్. వానజమ్మ గారు పాపని అప్రిషియేట్ చేస్తున్నట్టు లేదు, తనని కవర్ చేసుకుంటున్నట్టుంది. ఆ ఫోటోలు ఎవరు తీసుంటారు? కాత్యాయనమ్మో మ్యాగీలో తీసుంటే వాగ్దేవ్ అమ్మగారికి చెప్పడానికో సాంబవ అమ్మగారికి చూపించడానికో చేసి ఉండాలి కదా. అలాంటిదేమీ చేయకుండా ఏమీ తెలియనట్టు ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు? ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో విధంగా భయపెట్టాలనే ఉద్దేశం లేకపోతే ఫోటోలు తీసినోళ్ళు వాటిని రాహుల్ బాబుకి ఎందుకు పంపిస్తారు? ఇతడు ఎవరైనా ఉన్నారంటే మా నాన్న ఒక్కరే. అరుణ్ బాబు గారి చిన్నప్పటి తీపి జ్ఞాపకాల్ని నాన్నొక్కడే చెప్పగలడు. నాన్నని అడిగి తెలుసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నాన్నని కలిసి ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ బోకర్ విషయం కూడా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. నాన్నని కలిసి ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ బోకర్ విషయం కూడా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. డ్రైవర్, మేడం. బయటకు వెళ్ళాలి. కార్తీ. అలాగే మేడం. పోనీ. అదే దాన్ని ఫాలో చేయి. సర్లే, ఉంటా. ఆటో కనిపించట్లేదు మేడం. ఎటెళ్ళారో తెలియట్లేదు. డ్రైవర్, రైట్ పోనీ. లెఫ్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్కే పోనీ. ఆగు. ఒకవేళ ఆటో రైట్కి వెళ్ళుంటే? అర నిమిషంలో మిస్ అయిపోయింది. నాకు సంతకం పెట్టడం రాదండి. ఓ, వేలుముద్ర. ఇక్కడ వేయమ్మా. వెళ్ళమ్మా. అలా ముందుకెళ్ళి
కుడి చేతి వైపు వెళితే అక్కడే ఉంటారు. మ్. చెప్పండి జైలర్ గారు. మేడం, ఆ జగన్నాథాన్ని కలవడానికి వాళ్ళ కూతురు సరస్వతి జైలుకొచ్చింది. అవునా? ఇప్పుడే వచ్చింది మేడం. మీరు వెంటనే వస్తే ఆ సరస్వతిని మీరు కలవచ్చు. వెంటనే వస్తున్నాను. డ్రైవర్! జైలుకి వెళ్ళు. చెప్పు సరసు, ఆ శాంభవి నా గురించి ఏం ఆలోచిస్తుందో, నాకు శిక్ష పట్టడం కోసం ఏం చెయ్యాలనుకుంటుందో అవన్నీ నీకెలా తెలుస్తున్నాయి? ఆ వాగ్దేవి కుటుంబం వాళ్ళెవరినీ కలవద్దని, వాళ్ళకి దూరంగా ఉండమని నీకు చెప్పాను కదమ్మా. వాళ్ళ విషయాలు నీకెలా తెలుస్తున్నాయి? చెప్పు సరసు. నేను నిన్ను విడిపించుకుంటానని నీకు చెప్పాను కదా నాన్న. నిన్ను విడిపించుకోవాలంటే ఎవరేం చేస్తున్నారో తెలుసుకోవాలి కదా నాన్న. అందుకే వాళ్ళు ఎలాంటి పథకాలు వేస్తున్నారో రహస్యంగా తెలుసుకుంటున్నాను. ఇప్పుడే ఇవ్వాలి. నేను జైల్లో ఉన్నానమ్మా. ఈ పరిస్థితుల్లో నేను నీకేమి ఇవ్వగలనమ్మా? మీరు ఇవ్వగలరు, అందుకే అడుగుతున్నాను. ఇస్తానని నాకు మాట ఇవ్వండి నాన్న. ఇప్పటికిప్పుడు నేను నీకేమి ఇవ్వగలను తల్లి? మీరు ఇవ్వగలరు, ఇస్తానని నాకు మాట ఇవ్వండి. తల్లి, నువ్వు అరుణ్ బాబు గారు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. మీ ఇద్దరి చిన్నప్పటి జ్ఞాపకాలు కావాలి నాన్న. ఆ నీచుడు గురించి నన్నెందుకు అడుగుతున్నావమ్మా? ఎవరినైతే నేను గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నానో, ఎవడి మొహాన్ని నేను జీవితంలో మళ్ళీ చూడకూడదు అనుకుంటున్నానో వాడి గురించి ఎందుకు అడుగుతున్నావమ్మా? వెళ్ళిక్కడి నుంచే. నా కొట్టేశావు అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా నాన్న? జమీందారు బిడ్డ అయి ఉండి కూడా పాలేరు ముందు నా కోసం వాడి మీద నింద వేసుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. వాడొకసారి చెడుగుడాటలో ఓడిపోయాడని పిల్లలందరూ వాణ్ణి వేళాకోళం చేస్తుంటే నా స్నేహితుణ్ణి ఏడిపిస్తున్నారన్న కోపంతో చింత పరిగెపట్టుకొని వాళ్ళందర్నీ రక్తాలొచ్చేలా కొట్టేశానమ్మా. మా మధ్య ఒకరికేం జరిగినా మరొకరు తట్టుకోలేనంతగా అనుబంధం ఉండేది. ఈత రాకున్నా ఒకసారి వాడు గోదాట్లో దూకేశాడు. వాణ్ణి రక్షించాలన్న ఆతృతలో నాక్కూడా ఈత రాదన్న విషయం మర్చిపోయి గోదాట్లో దూకి నేను వాణ్ణి కాపాడానమ్మా. ఇక్కడెవరూ లేరే? ఎక్కడ సరస్వతి? ఇక్కడ లేదంటే వెళ్ళిపోయినట్టుందమ్మా. అది వెళ్ళిపోయి ఉంటే బయటున్న మీరు చూసుండాలి కదా. అంటే ఎంట్రీ వేరే, ఎగ్జిట్ వేరు. ఎగ్జిట్ గేట్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు వచ్చే ముందే వెళ్ళుంటుంది మేడం. ఎంతో దూరం వెళ్ళుండదు. వెళ్ళి వెతికి తీసుకురండి దాన్ని. అలాగే మేడం. అన్నమాట. ఎక్కడుంటుందది? నా కూతురు ఎక్కడుంటే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? ఏ నా కూతుర్ని కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టించాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. అదృష్టం బాగుండి నేనొచ్చే ముందే నీ కూతురు వెళ్ళింది. నేనే కనుక 2 నిమిషాలు ముందొచ్చుంటే నీ కూతుర్ని నేను ఏం చేసుండేదాన్నో నువ్వే చూసేవాడివే.
నీ కూతురి కోసం అయినా నువ్వే నేరం చేసినట్టు ఒప్పుకునేలా చేసేదాన్ని. నా కూతురు నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు, చేతకానిది అంతకన్నా కాదు. నా కూతురు నీకన్నా తెలివైంది. ప్రపంచమంతా గౌరవించి ఆరాధిస్తున్న మహాభారతాన్ని రాసిన వ్యాసుడు నీలాగా కాన్వెంట్లకి కాలేజీలకు వెళ్లి చదువుకోలేదు. నువ్వు నడిచే నేలకి చదువులేదు, నువ్వు పీల్చే గాలికి చదువులేదు, నువ్వు తాగే నీటికి చదువులేదు, నీ కడుపుకి తినే తిండికి చదువులేదు, నువ్వు కట్టే బట్టకి చదువులేదు, నువ్వు చచ్చాక నిన్ను కాల్చే నిప్పుకు కూడా చదువులేదు. నిన్ను నడిపించే వాటికి, నిన్ను బ్రతికించే వాటికి, నిన్ను పోషించే వాటికి వేటికి చదువులేదు. అందుకే నీలాంటి వాళ్ల బుద్ధులు సరిచేయడానికే నా కూతురు కూడా ఆ దేవుడు చదువివ్వలేదు. ముందు నీ అహంకారం సున్నా, అర్థమైందా? వెళ్ళు. ఎంప్టీ విజిల్స్ మేక్స్ మచ్ నాయిస్ అంటారు. అంటే చేతగాని వాడికి పౌరుషం ఎక్కువ, చౌకబారు వస్తువులకి చప్పుడెక్కువ అని ఊరికే అనలేదు. నీ పొగరు దించడానికే నేనన్నీ రెడీ చేసొచ్చాను. ఇంకొద్ది రోజుల్లో నేనేం చేయగలననేది నీకే అర్థం అవుతుంది. నీ జీవితం ఈ జైలుకే అంకితం అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకే శాంభవి అంటే ఏంటో. చూస్తూ ఉంటా. అంటే నీ సహనానికి సాహసానికి నిన్ను నేను అభినందించాలమ్మా. ఆ దేవుడు నీకు మేలు చేస్తాడమ్మా. మీ నాన్నని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగానే ఉంటాడు. మీ నాన్నని చూస్తే అతను ఏ తప్పు చేసి ఉండడని అనిపిస్తోంది. మా నాన్న తప్పుడు మనిషి కాదు బాబాయ్. స్నేహానికి కూడా ప్రాణం ఇవ్వగలిగేంత మంచివాడు. ఆ మంచితనమే మా నాన్నకి ఈరోజు శత్రువులా మారింది. బాబాయ్, మా నాన్నని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. కూడా పెట్టడం రాని నువ్వు నర్సింగ్ చదివానని అబద్ధం చెప్పి నర్సులా నటిస్తూ నన్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యమే నీకో! ఆఫ్టర్ ఆల్ జైల్లో ఉన్న ఒక సెంట్రీ నువ్వు చెప్పే అబద్ధాన్ని, నువ్వు చేసిన మోసాన్ని కాపాడేస్తాడనుకున్నావా? ఈ శాంభవి అంటే ఏమనుకున్నావే నువ్వు? ఒక్క చూపుతో 100 మందిని ఆపగలను. ఒక్క చిటికేసి 1000 మందిని వణికించేయగలను. అలాంటిది నన్ను మోసం చేస్తావా? నా దగ్గరే నటిస్తావా? ఎంత ధైర్యమే నీకు! వీడు జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడని, పట్టుకున్న పోలీస్ దగ్గర నుంచి గన్ లాక్కొని కాల్చిపోయాడని, తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపేయాల్సి వచ్చిందని చెప్పి ఎన్కౌంటర్ చేసి పడేయండి. వాడితో పాటు దీన్ని కూడా వేసి పడేయండి. తీసుకెళ్ళండి. ఏమైందమ్మా? ఏం లేదు బాబాయ్, అవి నన్ను చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. నేను వెళ్ళొస్తా. జాగ్రత్త అమ్మా. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళిరా. వాడు దాన్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటే బిజినెస్ మీటింగ్కి దాన్ని తీసుకువెళ్లాల్సిన పనేంటి? మనం అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఉంది ప్రేమ వ్యవహారం మాత్రమే కాదు, ఇంకేదో ఉందనిపిస్తుంది నాకు. నీకేమనిపిస్తుందో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రాహుల్ బావ నాకు కావాలంతే. వాడు నీకు మొగుడవ్వాలి, నువ్వు ఈ ఇంటికి కోడలవ్వాలి అనుకోబట్టే నేనివన్నీ చేస్తున్నాను. లేకపోతే ఈ డిటెక్టివ్ డ్యూటీ నేనెందుకు చేస్తానే? నీ బావే నీకు మొగుడు, అది నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు. సరే. సైలెంట్ గా నా డ్రెస్ తీసుకొని మళ్ళీ నా రూమ్ లోనే పెట్టారు. ఈ డ్రెస్ నువ్వేసుకో. చిచ్చి, అదేసుకున్న డ్రెస్ నేనేసుకోవడం ఏంటి? చండాలంగా. ఛీ! ఆ బుచ్చమ్మను ఒక ఆట ఆడించాలంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి. చెప్తున్నాను కదా, వేసుకో.
ఎక్కడికి వెళ్ళావని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అదిగో మమ్మీ, అదొచ్చింది. ఇంట్లో అయితే ఎవరైనా చూస్తారని బయటెక్కడో మీ బావని కలవడానికి వెళ్ళుంటుంది. అందుకే వెళ్ళుంటుంది. లేకపోతే బయటికెళ్లాల్సిన రాజకార్యాలు ఏముంటాయి దానికి? చెప్తాన్రా. డ్రెస్సులు మాత్రం వేసుకోకూడదా? అంటే పని వాళ్ళు కాస్ట్లీ బట్టలు వేసినంత మాత్రాన కాస్ట్లీ మనుషులు సొంతమైపోతారా మమ్మీ? అయిపోవాలనుకుంటే మాత్రం ఇంట్లో వాళ్ళు ఎలా ఊరుకుంటారే? పళ్ళు రాలగొట్టి మెడపట్టి బయటికి గెంటేస్తారుగా. ఎవరో అలా చేస్తారు కానీ ఈ బుచ్చం అలా చెయ్యదు మమ్మీ. చేస్తే మాత్రం అలాంటివి బయటికి ఎవరు చెప్పుకోరు కదే. అవునా బుచ్చమ్మా? నువ్విలాంటి కిలాడి అనుకోలేదే. నీ బతుక్కే రాహుల్ కావాల్సొచ్చాడా? నువ్వేంటి, నీ తాహతేంటి? మమ్మల్ని మోసం చేస్తావా నువ్వు? నీ మీద ఆశలు పెట్టుకున్న మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే మా అక్క గుండె పగిలి చచ్చిపోతుంది. దేశంలోనే ఇంకెవ్వరూ లేనట్టు పని మనిషితోనే సంబంధం పెట్టుకుంటావా? సిగ్గులేదు నీకు? ప్లీజ్ పిన్ని, పిన్ని ప్లీజ్, పిన్ని పిన్ని ప్లీజ్, నేను చెప్పేది విను పిన్ని. నువ్వు అనుకుంటున్నట్టు నాకు బుచ్చమ్మకి ఏ సంబంధం లేదు పిన్ని. ఈ విషయం మేడంకి చెప్పదు పిన్ని. ప్లీజ్ పిన్ని, పిన్ని ప్లీజ్ పిన్ని. రాహుల్ బాబు, రాహుల్ బాబు, పోతుందో అని భయపడి చేస్తున్నాను నేను ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులైందో తెలుసా నీకు? నా వల్ల అంటారేంటి బాబు? నేనేం చేశాను? నేనేమైనా మిమ్మల్ని నాకు ఆ బట్టలు ఇవ్వండి అని అడిగానా? నన్ను బయటికి షికారుకి తీసుకెళ్ళండి అని నేనేమైనా చెప్పానా? పెళ్ళైన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదని నాతో అబద్ధం చెప్పి నన్ను హోటల్కి తీసుకెళ్ళింది మీరు. నాకిష్టం లేకపోయినా నా చేత ఆ బట్టలు వేయించి నన్ను వాళ్ళందరి ముందు కూర్చోబెట్టింది మీరు. మీరలా చేసి ఉండకపోతే ఇలాంటి పరిస్థితి మీకు వచ్చుండేది కాదు కదా? అవునా? మీకు మళ్ళీ చెప్తున్నాను, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. అలాంటి పరిస్థితి వస్తే నేను మీకు సమస్యగా మారను, నేను మీకు అడ్డు రాను. అర్థమైందండి. అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. హలో సార్, మీరు ఇచ్చిన నెంబర్ ఒక ప్రైవేట్ నెంబర్ సార్. దాని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు మా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది సార్. ఓకే, ఐల్ జస్ట్ కమ్ దేర్. ఏం చెప్పొద్దు అన్నారంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. ఏముంటే మనకెందుకు, మనకు వచ్చింది సంతోషం. ఎందుకంటే మేనేజర్తో మీటింగ్ ఉంది మేడం. ఓకే సరే, నెక్స్ట్.
మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. లాయర్ గారు పంపించారంట. రమన్ తేజ, ఎస్ పిన్ని. ఆ వచ్చిన వ్యక్తితో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే పిన్ని. ఏకాంబరం గారు, మీరుండొచ్చు. నమస్తే మేడం. వేలు 25,000 ఎప్పుడూ ఎక్కువ తీసుకోలేదు. ఇలాంటి గొప్పవాళ్ళని వాడుకోవడం తప్పేం కాదులే. చిన్న చిన్న కేసులైతే పెద్దగా డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత తీసుకుంటానండి. ఇలాంటి పెద్ద కేసులైతే 2 లక్షల వరకు తీసుకుంటానండి. 2 లక్షలా? నేను చేసే జాబ్ కన్నా వీడి పనే బెటర్లా ఉంది. డబ్బు కోసం నేను అబద్ధాలు చెప్పడం అనేది నిజమే మేడం. కానీ ఆ సరస్సు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేడం. ఆ అమ్మాయి బంగారం. డబ్బు కోసం వాళ్ళ నాన్నకు శిక్ష పడేలా చేసి ఆ సరస్సుకి నేను ద్రోహం చేయలేను మేడం. నాకు తెలియని కేసు ఏదో అయి ఉంటుంది అనుకుని వచ్చాను కానీ సరస్సు నాన్న గురించి నేను అబద్ధం చెప్పలేనమ్మా. ఎందుకంటే సరస్సు నాకు నీతో సెంటిమెంట్ డైలాగులు చెప్పించుకోవడానికి నేను పిలవలేదు. గెట్ అవుట్. సంబంధం ఏంటి? స్టోరీ మొత్తం ఇప్పుడు తెలిసిపోతుంది. సిల్లీగా మాట్లాడుకు మమ్మీ. నువ్వెవరో తెలియకుండా నువ్వు ఫోన్ చేసి అడిగితే వాడు చెప్పేస్తాడా? మామూలుగా అడిగితే చెప్పడు. అడగాల్సిన పద్ధతిలో అడిగితే చెప్పాల్సినవి చెప్పకూడనివి కూడా చెప్పేస్తాడు. వాడేం చెప్తాడో నువ్వే విను. ఊర్వశి హోటల్లో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారా లేదా? ఎస్ మేడం, ఒక బిజినెస్ మీటింగ్ అటెండ్ అయ్యాను. మీరు అటెండ్ అయింది ఓ ఇల్లీగల్ బిజినెస్ అని మాకొచ్చిన సమాచారం. నో మేడం, ఇట్స్ రాంగ్. మేము ఒక ఫేమస్ ఫార్మా కంపెనీ కోసం డాక్టర్ రాయ్ బాంబే ఇంటర్నేషనల్ కంపెనీతో కలిసి ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ జరిగింది ఆ మీటింగే మేడం. అంత జెన్యూన్ బిజినెస్ అయితే అంత దొంగతనంగా అందరూ అక్కడెందుకు మీట్ అవడం? అలాంటిదేం లేదు మేడం. అలాంటిదేం కాకపోతే అక్కడికొచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి అక్కడ జరిగిన మీటింగ్కి సంబంధం ఏంటి? ఎందుకు ఆమెను దొంగతనంగా తీసుకొచ్చారు? ఆమెని దొంగతనంగా తీసుకురాలేదు మేడం. ఆ అమ్మాయే మా బిజినెస్ పార్ట్నర్. బుచ్చమ్మ ఎవరో వాళ్ళకు నువ్వు చెప్పావా? చెప్తుండగానే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకైనా మంచిదని ఛార్జింగ్ పెట్టి ఫస్ట్ నీకే చేశాను. కాల్ వెయిటింగ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. రేయ్, నువ్వు లిఫ్ట్ చేయకు. మళ్ళీ వాళ్ళు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వద్దు. నేను వస్తున్నాను అక్కడికి. కాల్ అటెండ్ చేయట్లేదు. ఎవరిదో తెలుసుకుంటే వాళ్ళెవరో తెలిసిపోతుంది. తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఈ నెంబర్ ప్రైవేట్ నెంబర్. డీటెయిల్స్ ఇవ్వడం కుదరదని చెప్పారా? నీకు ఫోన్ చేసిన వాళ్ళు జెంట్సా లేడీసా? ఒక ఆడామె ఫోన్ చేసింది. వాయిస్ కల్చర్ని బట్టి అది అమ్మాయి గొంతు కాదు. ఎవరో 40 years పైనున్న వాళ్ళే చేశారు. ఆంటీనా? శాంభవి పిన్ని అయ్యే ఛాన్స్ ఉందా? సరసు చెప్పినట్టు పిన్ని అంత చీప్గా బిహేవ్ చేయదే. సరేరా, ఎవరో తెలుసుకోవడానికి మరో యాంగిల్లో ట్రై చేస్తాను. నీకెవ్వరు ఫోన్ చేసినా బుచ్చమ్మ గురించి ఎవ్వరికీ చెప్పద్దు. ఓకే. నిన్నే నమ్ముకున్నాను.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మంచి స్నేహితులు ఎవరంటే మీరు నాన్నే గుర్తొస్తారు బాబు గారు. ఒకసారి మీకు ఈత రాకుండా గోదాట్లో దిగి మునిగిపోతుంటే నాన్నే మిమ్మల్ని కాపాడి ఒడ్డుకి తీసుకొచ్చారంటగా. మిమ్మల్ని కాపాడిన మా నాన్నని ఇప్పుడు మీరు కాపాడలేరా బాబు? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. హేయ్, మర్యాదగా డ్రగ్స్ ఇస్తావా లేదా? డ్రగ్గులేంది నాకేం తెలీదు. మర్యాదగా అడిగితే చెప్పవే నువ్వు. నిజంగా నాకేం తెలీదు. నువ్వు వీణ్ణి చూసి ఏడుస్తున్నావంటే మీ నాన్న బాబాయ్ అయి ఉంటాడు. ఇవ్వకపోతే వీణ్ణి చంపేస్తా. వద్దు బాబు గారు. త్వరగా తీసివ్వు. చూడు, లేవు అని చెప్పడం కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నావా? లేదు, అవి నా దగ్గరే ఉన్నాయి. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా బుచ్చెమ్మని కొడుతున్నారేంటి? అర్ధరాత్రి అందరూ పడుకునే టైంలో దొంగతనంగా ఒకడొచ్చి దీని గదిలోనే ఉన్నాడంటే వీడెందుకొచ్చాడో, దీనికి వాడికి సంబంధమేంటో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. సిగ్గు లేకుండా, భయం లేకుండా ఇది చేస్తున్న నీచమైన పనులకి కొట్టకుండా సన్మానం చేయమంటావా?